హాయ్ అండి. మా ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి. క్రికెట్ ప్రేమించే ప్రతి ప్రేక్షకుడికి క్రికెట్ అండ్ సినిమా ఈ రెండు లవర్స్ ఎంతమంది ఉంటారంటే నిజంగా క్రికెట్ నిన్న 2020లో దద్దరిల్లించింది ఇండియా టీం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2020లో నిన్న మొదటి 20 మ్యాచ్ కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో జరగడం జరిగింది. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ఇంగ్లాండ్ బౌలర్స్ని. నువ్వు ఆర్చరా, నువ్వు వుడ్డా అని ఎవ్వరు చూడలేదు. నువ్వు ఆదిల్ రషీద్ అయితే నాకేంటి, ఇక్కడ అభిషేక్ శర్మ అన్నట్టు సిక్స్లు కొట్టాడు. 8 సిక్స్లు మామూలుగా కాదు. నిజంగా అభిషేక్ శర్మ రఫ్ ఆడించేశాడు. యాజ్ ఎ సన్ రైజర్స్ ఫ్యాన్గా అభిషేక్ శర్మ ఇంకా బాగా ఆడాలి మనస్ఫూర్తి కోరుకుంటూ అభిషేక్ శర్మని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే జింబాబ్వేలో ఆయన సెంచరీ చేశాడు. దాని తర్వాత కొంచెం అడపా ఆడుతున్నాడు కానీ ఎక్కడో టెమిట్ అవుతున్నాడు, ఎక్కువ వికెట్ పారేసుకుంటున్నాడు అని చాలామంది విమర్శించారు. కానీ ఇలాగే దూకుడుగా ఆడాలి అని గౌతమ్ గంభీర్ ఆయనకు చెప్పడం జరిగిందని అభిషేక్ శర్మ చెప్పడం జరిగింది. గౌతమ్ గంభీర్ ఆయనకు ప్రోత్సాహం ఇచ్చినందుకే ఈరోజు మనకు మరో యువరాజ్లా, మరో సేవాగ్లా కనపడుతున్నారు. మొదటి బాల్ నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. యువరాజ్ సింగ్ అందించిన ఒక ఖడ్గం ఇది అభిషేక్ శర్మ. నిజంగా ఈ జరిగే ఇంకా 4 20లో కూడా ఆయన సూపర్గా ఆడాలని కోరుకుంటూ సంజు శాంసన్ గారు కూడా ఉన్నంతలో ఆయన సూపర్ బ్యాటింగ్తో స్టార్ట్ చేశారు. మన సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్షిప్ కూడా సూపర్ అండి. ఇంకొకటి బౌలర్ మిథున్ చక్రవర్తి కూడా తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒక బట్లర్ తప్ప ఎవ్వరు ఆడలేదు. అంటే 2 GDs చేసిన బట్లర్ గారికి కూడా హ్యాట్సాప్ చెప్తూ నెక్స్ట్ జరగబోయే 25th రోజు రేపు జరగబోయే 2020 మ్యాచ్ గురించి వెయిట్ చేయండి. ఈరోజు అభిషేక్ శర్మకి వేసుకోండి. యాహూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిషేక్ శర్మ గారు మీకు ఎలా బ్యాటింగ్ ఆడారో కింద ఒక కామెంట్లో తెలియజేయండి. హై సైన్ ఆఫ్.